ఈ నెల 16 అంటే ఏప్రిల్ 16, 2025న అత్యంత పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి అండి. ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి కనుక వేసుకొని చేసినట్లయితే జన్మ జన్మల పాప దరిద్రము అన్నీ ఈ నీటి ద్వారా తొలగిపోతాయండి. ప్రతి మాసంలో కూడా మనకి బహుళపక్షంలో వచ్చే చవితి రోజున చంద్రోదయంతో చవితి తిథి ఉండే రోజున సంకష్టహర చతుర్థి జరుపుకుంటాం కదా. మీరు ఏమి చేయకపోయినా సరే అండి, మీ ఇంట్లో విఘ్నేశ్వరుని ఫోటో ముందు ఈ ఒక్క ఆకు పెట్టుకొనేసి పెడితే చాలండి, అంతులేని ఐశ్వర్యమని ఆ లక్ష్మీదేవి మరియు గణపతిలు ప్రసాదిస్తారు. మరి ఆ ఆకు ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. ఈరోజు పూజ చేయలేనటువంటి వాళ్ళు ఈ ఒక్క మాటను సాయంత్రం సాయంత్రము 10 మార్నింగ్ సాయంత్రం 6 to 10 లోపండి 21 సార్లు అనుకుంటే చాలండి, మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు కరుగుతాయి. మీరు మీకు ఉన్నటువంటి ఏవైనా సరే పనుల్లో ఆటంకాలు ఉన్నాయనుకోండి, అవన్నీ ఖచ్చితంగా తీరిపోతే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈరోజు సాయంత్రం 21 సార్లు అనుకోవాల్సినటువంటి ఆ మంత్రం ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చిందనేది చూద్దాం. ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 1:16 అనేది చతుర్థి తిథి స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3:23 వరకే ఉంది. సో చతుర్థి తిథి ఉంది కాబట్టి ఈరోజు చంద్రోదయ సమయం ఉంది మనకి ఎప్పుడండి అంటే 16వ తేదీని, కాబట్టి 16వ తేదీ రాత్రి 9:01 ఉంది కాబట్టి ఆ టైంలోనే ఆ చంద్రోదయంతో ఉన్న చవితి తిథి కలిసినటువంటి రోజునే సంకష్టహర చతుర్థి అనేది మనం జరుపుకుంటాం. సో మనం ఏంటంటే దీన్ని 16వ తారీఖున చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ గణపతిని పూజించే క్రమంలో మనం జై బోలో గణేష్ మహారాజ్కి అనేటువంటి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. అది అలా చెప్పుకోవడం కూడా చాలా విశేషం అనే చెప్పవచ్చు. మనకి సంకష్టహర చతుర్థి అనేది ప్రతి నెల కూడా వస్తుందండి. ఏదైనా సరే ఆటంకాలు వచ్చినప్పుడు లేదా మనం ఆనందంగా ఉండడానికి గణేశుడిని పూజించాలి అనుకునేటువంటి రోజు ప్రతి మాసంలో కూడా బహుళపక్షంలో వచ్చే చవితి రోజున చంద్రోదయంతో ఉన్నటువంటి చవితి రోజున సంకష్టహర చతుర్థి అనేది మనం చేసుకోవాలి. గణేశుడు జ్ఞానాన్ని మనకు అందిస్తారు. జ్ఞానానికి దేవుడు కూడా అధిపతి అండి విఘ్నేశ్వరుడు. విద్యార్థులకు వరాలను ఇచ్చేటువంటి దేవుడు. మీ పిల్లల చదువుల్లో గనక బాగా రాణించాలి, ఏకాగ్రత పెరగాలి అనుకుని మంచి ర్యాంకులు రావాలి, తెలివితేటలు పెరగాలి అంటే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా చదివింది గుర్తుండాలి అంటే ప్రతి నెల వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజండి ఈ సంకష్టహర చతుర్థి. ఈ రోజు మీ పిల్లలను గణేశుని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆకులు విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర పెట్టేసి ఈ మంత్రం 11 సార్లు చెప్తే చాలండి, ఆ గణపతి ఎంతో సంతోషించి చక్కటి జ్ఞానాన్ని తెలివితేటలని ఇస్తారు. మీ పిల్లలకు చదువుల్లో రాణిస్తారు, మంచి ర్యాంకులు సాధించి జీవితంలో మంచిగా స్థిరపడడానికి కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి. సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలో అయినా సరే విఘ్నేశ్వరునికి నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉంటే విఘ్నేశ్వరుని పటానికి పసుపు కుంకాలతో అలంకరించేసుకుని ధూపదీప నైవేద్యాలను పెట్టేసుకుని ఆ తర్వాత మీ పిల్లల చదువుల్లో రాణించాలనుకుంటే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చెప్పుకొని విఘ్నేశ్వరుని పూజకు నిన్ను తీసుకువెళ్తున్నానని చెప్పి ఆ జమ్మి చెట్టు అంటే సెమి వృక్షాన్ని అని చెప్పి కొన్ని ఆకులను తీసుకోవాలండి. వాటి మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఇక గణేషుని ఫోటో ముందు వెలిగించి ఆ దీపాన్ని వెలిగించి విఘ్నేశ్వరుని ముందు ఈ జమ్మి ఆకులను మనం సమర్పించాలి. ఆ తర్వాత ఏంటంటే ఓం మంగళమూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. జమ్మి చెట్టు ఆకులు అంటే ఆ విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమండి. అలానే గరిక మరియు జమ్మి ఆకులతో ఎవరైతే విఘ్నేశ్వరుని పూజిస్తారో వారి యొక్క ఎలాంటి కష్టాలైనా సరే ఆయన తీర్చేస్తారండి. వారికి అంతా శుభాన్ని కలిగిస్తాడు గణేశుడు. ఇలా ఈ సంకష్టహర చతుర్థి రోజున చేస్తే మీ పిల్లల చదువుల్లో రాణిస్తారు, మీ పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది, గణపతి మీ పిల్లలకు సహాయం చేస్తారండి. పిల్లలకు తెలివితేటలు జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ఇది సమర్థవంతమైనటువంటి పరిహారము. అంతేకాదండి, మీ పిల్లల గదిలో గణపతి విగ్రహము లేదా ఫోటో కూడా ఉంచినట్లయితే మీ పిల్లల యొక్క తెలివితేటలు అనేవి బాగా అద్భుతంగా పెరుగుతాయని చెప్పవచ్చు. సంకష్టహర చతుర్థి ప్రతి నెల వచ్చే మన గణపతి పండుగ దినం ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పి మన పెద్దలు అంటుంటారు కదా. కష్టాలు అనేవి ఖచ్చితంగా అందరికీ ఉంటాయండి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఉంటాయి, లేని వాళ్ళకి ఉంటాయి, స్త్రీలకి పెద్దలకి వృద్ధులకి ఎవరికి వారికి తగ్గట్లుగా వారికి ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి మనం
ఆ కష్టాల నుంచి బయటపడడానికి మన శక్తియుక్తులతో సరిపోనప్పుడు మనం ఏం చేస్తామండి అంటే, దేవుడా నేను ఇంత బాధపడుతున్నాను, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య తీరేలా చేయి స్వామి, నాకు సహాయం చెయ్యి, నాకు అవసరమైనప్పుడు అని చెప్పేసి పూజ చేస్తుంటాం, వ్రతాలు చేస్తాం. ఇట్లా మన దేవుడు మనకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తాడు కదా, ఆ భగవంతుని కృప మనకు అందరికీ లభిస్తుందని చెప్పేసి మనం పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకుంటుంటాం. మానసిక సంతోషంతో మనకున్నటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడాలి అని చెప్పి ప్రతి నెల కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టమని చెప్పి మానసిక సంతోషం కోసము విఘ్నాధిపతి అనేటువంటి విఘ్నేశ్వరుని పూజించేటువంటి ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు అండి. ఈరోజు పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే ఈరోజు ఎవరైనా సరే ఇలా ముడుపు కట్టండి. ఈరోజు ఇలా ముడుపు కడితే ఎలాంటి పెద్ద పెద్ద కోరికలైనా సరే ఇట్టే ఆ విఘ్నేశ్వరుడు తీరుస్తారు. అది ఎలానో కూడా మనం తెలుసుకుందాము. చాలామంది నిత్యం ఎన్నెన్నో ఆటంకాలతో తీరని కోరికలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారు కాకపోతే కొన్ని మన చేతుల్లో ఉండవు, కొన్ని సమస్యలు మనం ఎదుర్కోలేం. అలానే కొన్ని కోరికలు తీరాలంటే కూడా ఆ దేవుని అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మనం సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజించి ఆ గణపతికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికలకు తెలియజేయడం అనేది ఒక పద్ధతి. ఈ సంకష్టహర చతుర్థి రోజున మీ కోరికలను ముడుపు ద్వారా ఎలా తెలియజేయాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకుందామండి. మనకి తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి అనుకుంటే, తీరని కోరిక ఉంది అనుకుంటే, ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటే ఆ విఘ్నేశ్వరునికి ముడుపు కట్టడం ద్వారా మన ఆటంకాలు సంకటాలు సులభంగా వాటి నుంచి బయటపడగలగవచ్చు. ముందుగా మనం పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకుని పసుపు రాసి ముగ్గులు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకొని సంకష్టహర చతుర్థి రోజు మీరు ఏ టైంలో అయినా సరే పూజ చేసుకోవచ్చండి. కాకపోతే మధ్యాహ్నం 11 గంటలకు చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు స్వామికి ముడుపు కట్టడం ద్వారా మన కోరిక తెలియజేస్తా కొంచెం గరికను సమర్పించాలండి ఆ స్వామికి. ముడుపు కట్టిన తర్వాత ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మీరు స్వామికి దీపారాధన చేసి కొద్దిగా గరికను కూడా సమర్పించాల్స్తూ ఉండండి. ఇక పూజ గదిలో పద్మ ముగ్గు వేసుకుని కుంకుమలతో అలంకరించుకుని దాని మీద పీట వేసుకుని దానిపైన విగ్రహం ఉంటే విగ్రహం, ఫోటో ఉంటే ఫోటో ఉంచిన తర్వాత స్వామికి 2 ప్రమిదలతో దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత విఘ్నేశ్వరునికి ధూపం చూపించండి. సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదండి. ఆ స్వామికి ఎర్రని పూలు, ఎర్రని అక్షింతలు ఈరోజు స్వామిని పూజించాలి. ఎర్రని అక్షింతలు ఎందుకండి అంటే కోరికకు సంబంధించి నివేదించాలి అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. మామూలుగా మనం పూజకు పసుపు అక్షింతలు యూజ్ చేస్తాం, కానీ క్షిప్ర గణపతి పూజకు కానీ సంకష్టహర చతుర్థికి కానీ ముడుపు కట్టే రోజు కానీ మనం ఎర్రని అక్షింతలు చేయాలి. ఎర్రని అక్షింతలు అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చేమో. అవి ఎలా కలుపుకోవాలి ఉంటారేమో. ముందుగా స్వామికి మనం వస్త్రంలో తాంబూలం, మరటి పళ్ళు అవన్నీ సమర్పించేసుకోండి. అలానే ఎర్రని పువ్వులను స్వామికి అలంకరించండి. ఇక ఎర్రని అక్షింతలు తయారు చేసుకోవాలి అంటే బియ్యంలో ఆవు నెయ్యి కొద్దిగా కుంకుమ కలిపేసి ఎర్రని అక్షింతలు అనేవి మనకి తయారవుతాయి. అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదిస్తున్నాం అనేది ఈ ఎర్రని అక్షింతల రూపంలో మన స్వామికి పూజ చేయడం ద్వారా తెలియజేస్తామన్నమాట. ఆ విధంగా ఎర్రని అక్షింతలు తయారు చేసుకుని ఈ అక్షింతలతో పూజ చేసుకోవాలి. పూజ రోజు సంకష్టహర చతుర్థికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది. అంటే సంకష్టహర గణ స్తోత్రం అని అంటారండి. ఇది పుస్తకంలో కూడా చూసి మనం చదువుకోవచ్చు, ఆడియోస్ పెట్టుకొని కూడా మనం వినవచ్చు. అది కూడా మాకు వీలు కాదు అనుకుంటే, మనం చదవలేము అనుకుంటే ఓం గణేశాయ నమః అని చక్కగా అనుకుంటూ ఎర్రని అక్షింతలతో స్వామిని చక్కగా పూజ చేసుకోండి. అలాగే ఈ గణేష స్తోత్రాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. చదవలేకపోతే మాత్రం ఇట్లా చేయండి. అలానే మనం ఏంటంటే స్వామికి అన్నీ చేసుకుని హారతులు, నీరాజనాలు ఇవన్నీ చేసేసుకున్న తరువాత మనకి ఎలాంటి విఘ్నము కలగకోకుండా అన్ని విఘ్నాలను తొలగించి స్వామి నా కోరికను తీర్చు తండ్రి, నీకు ముడుపు కడుతున్నా అని చెప్పి ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని గుడ్డ బ్లౌజ్ కానీ ఏదైనా క్లాత్ తీసుకోండి. దానికి 4 మడతలు మీద వేసి ఒక డబ్బా మరియు గుప్పెడు ఒక డబ్బా ఉంటే డబ్బా, లేదు అంటే ఒక గుప్పెడు బియ్యం తీసుకుని అందులో వేయాలండి. కొద్దిగా
కొందరు సేరంబావు అలా వేస్తారు. అందులో 2 కాయిన్స్, అలానే రూపాయి బిళ్ళలు, అంటే రూపాయి బిళ్ళలండి, అలా 2 వేయాలి. అలానే 5 ఒక్కలు, అలానే పసుపు కొమ్ములు వేయాలి. వీటిని ముడుపు వేయాలి. ఇలా ముడుపు వేసి స్వామి ఎదురుగా పెట్టుకోవాలి. ఈ మూటకు కూడా అక్షింతలు వేసి పూలు అవన్నీ సమర్పించి, స్వామి ఇదిగో నా కోరికని ముడుపు కడుతున్నా అని చెప్పేసి ముడుపు పెడుతూ, స్వామిని నీవు స్వీకరించు, నా కోరికను తీర్చు తండ్రి, ఈ ముడుపును స్వీకరించని చెప్పి నమస్కారం చేసుకోవాలి. పూజ అయ్యాక ఆ మూటని కవర్లో పెట్టి ఈ అంటూ ముట్టు తగలకుండా ఒక చోట పెట్టేసుకోవాలండి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత వాటి చీమలు అలాంటివి ఏమీ చల్లకోకుండా చూసుకోండి. ఇక మీ కోరిక తీరిన తర్వాత ఈ బియ్యాన్ని కుడుములు వండి అందరికీ పంచిపెట్టచ్చు. ఒక్కొక్క కుడుమును ఇంట్లో సభ్యులు మాత్రమే తినాలండి. మీకు ఇంట్లో వీలు కాకపోతే దేవాలయంలో కూడా తయారు చేసి పంచిపెట్టుకోండి. ఇట్లా ప్రతి నెల కూడా సంకష్ట చతుర్థి రోజున స్వామికి దీపారాధన చేసి పువ్వులను గరికి సమర్పించి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అంటే మనం ఇలాగా ఈ బియ్యం యూజ్ చేస్తున్నాం కదా, మనం ఈవినింగ్ అయినా సరే దాన్ని మనం అంత స్టోరేజ్ చేసుకోలేమో అనుకుంటే ఈవినింగ్ అయినా సరే స్వామికి తీసేసి మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి ప్రసాదంగా చేసుకోవచ్చు. అంటే ప్రతి నెల ఇలా విఘ్నేశ్వరుడికి గుర్తు చేస్తూ ఉండాలండి. ఈ ముడుపు అనేది కొంచెం అధిక సమయంలో కడతారు. పూర్వం ఇది అద్భుత పరిహారంగా కూడా ఆచరించే వాళ్ళు, ఎన్నెన్నో లాభాలు కలుగుతూ ఉండేవండి. ఈ ముడుపు కట్టడం ద్వారా తీరని కోరికలు నెరవేరుతాయని, ఆటంకాలన్నీ తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, ఉద్యోగం రావాలన్నా, సంతానం కలగాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, శత్రుబాధలన్నీ తొలగిపోవాలన్నా, మంచి పదవులు దక్కాలన్నా సరే, ఇంట్లో సమస్యలు పోయి సంతోషం కలగాలన్నా, భార్యాభర్తల సఖ్యంగా ఉండాలన్నా, సంకష్ట చతుర్థి రోజు ఈ దివ్యమైన రోజు సాయంత్రం చంద్రోదయ సమయం తర్వాత గణేశ్వరుని పూజించండి, చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇట్లా చేస్తే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి కూడా ఎన్నో శుభ ఫలితాలు పొందినట్లుగా కూడా మనకి చెప్పడం అయితే జరుగుతుందనే చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సంకష్టహర చతుర్థి రోజున సాయంత్రం పూట ప్రత్యేకంగా విఘ్నేశ్వరుని పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తొలగి వాటి నుంచి బయటపడగలవచ్చు. సాయంకాలం పూట మీ ఇంట్లో పూజాపీఠం మీద గణపతి ఏర్పాటు చేసుకుని గణపతి దగ్గర పమిదెలు, సాయంత్రం పూట ఏం చేయాలంటే మనం మార్నింగ్ అయితే నువ్వుల నూనెతో అలా చేసేసుకుంటున్నాం కదా, ఈవినింగ్ మీకు అవకాశం ఉంటే కొబ్బరి నూనెని పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. తెల్లని పువ్వులను గణపతికి సమర్పించండి. అలా చేస్తూ ఓం పాలచంద్రాయ నమః అనేటువంటి నామాన్ని జపించండి. ఇలా 21 సార్లు జపిస్తూ తెల్లని పువ్వులతో విఘ్నేశ్వరుని పూజించండి. ఆ తర్వాత ఎర్రని పువ్వులతో ఓం గణాధ్యక్షాయ నమః అని 21 సార్లు అంటూ పూజ చేయడం. మధ్యలో గణపతికి గర్రికను సమర్పిస్తూ ఉండండి. ఇలా పూజ చేసిన తర్వాత గణపతికి బెల్లం ముక్క కానీ పాలను నైవేద్యంగా పెట్టండి. పాలలో యాలకులు వంటివి కలిపి నైవేద్యం పెట్టండి. హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా మీ ఇంట్లోని వాళ్ళందరూ కూడా స్వీకరించండి. ఇలా ఈ రోజు మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆరు బయట వెన్నెలలో పాలు ఉంచి 10 నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెట్టండి. ఇలా కూడా ఆ గణపతి అనుగ్రహం చాలా సులభంగా మనం పొందగలుగుతాం. ఈ సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలాగా విఘ్నేశ్వరుడు దీవిస్తారు. గరికను ఎవరైతే శుభ సమయాల్లో సమర్పిస్తారో వారికి గణేశుడు సంతోషపడే వారికి ప్రసన్నుడవుతాడని చెప్పేసి చెప్తారు. సంపదలను ఇస్తారని చెప్తారు. ఈరోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరికలు ఉంచి ఆ గరిక మీద ప్రమిద ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి కొబ్బరి నూనెను పోసి ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలండి. ఆ తర్వాత గణపతికి కుడుములు కానీ ఉండ్రాలు కానీ అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా చేస్తే సమస్త పాపాలు అగ్నిలో పడ్డ దూదిలాగా నశిస్తాయి. అంతులేని ఐశ్వర్యం, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాంటి వారు శుభలోకంలో 1000 సంవత్సరాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందుతారని చెప్పేసి చెప్పవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటండి అనుకుంటే, మనం స్టార్టింగ్లో టాపిక్ అనుకున్నాం కదండి, ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకోవాలని, అది ఏం వేసుకోవాలండి అంటే గరిక వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి. మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం లభిస్తుంది. ఆ గణపతి దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తారో వారి సమస్త కోరికలు తీరి అద్భుత విజయాలని వస్తాయండి. ఆ శక్తితో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఆ మంత్రం ఏంటండి అంటే శ్రీ నమో హేరంభ
మమ సంకష్ట నివారాయ నివారాయ అని చెప్పేసి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అలా విఘ్నేశ్వరుని ముందు కూర్చుని జపించాలి. ఇక ఈరోజు ఏం చెయ్యకపోయినా సరే సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక చిన్న బెల్లం ముక్కను ముంచి గరికను విఘ్నేశ్వరునికి సమర్పిస్తే చాలండి. ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. సంకష్ట గణపతి తీర్చేస్తారు. గరిక అంటే ఆ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం కదా. సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుడి ముందు గుంజీళ్ళు తీసినా సరే ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తారని చెప్పవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్